శ్రీగురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆదౌ దేవకీదేవి గర్భజననం గోపీగృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాన్ పాలనం ఏతద్భాగవతం పురాణకహితం శ్రీకృష్ణలీలామృతం. ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. 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 ఇదానీం వయం సర్వే ద్వితీయస్కంధే దశమాధ్యాయే ప్రవిశామः. ద్వితీయస్కంధంలో చివరి అధ్యాయం. ప్రథమ స్కంధంలో మనం ఎన్ని అధ్యాయాలు చదివామండి? ప్రథమ స్కంధంలో మొత్తం 19 అధ్యాయాలు ఉన్నాయి. ఆ 19 అధ్యాయాలు మనం తెలుసుకున్నాం పరమాత్మక దివ్యానుగ్రహంతో. అది ప్రథమ స్కంధం పూర్తయింది. తర్వాత ద్వితీయ స్కంధంలో ఇది 10వ అధ్యాయం. దీంతో ద్వితీయ స్కంధం పూర్తవుతుంది. అనంతర కార్యక్రమంలో తృతీయ స్కంధంలో ప్రవేశిద్దాం. భాగవతం యొక్క లక్షణాలు ఏమిటి? మైత్రేయుల వారు విదురుల వారికి చెప్తున్నారు, శుకపరబ్రహ్మ పరీక్ష మహారాజు చెప్తున్నారు. సర్గ విసర్గ స్థానం పోషణం ఊతి మన్వంతరం ఈశాన కథనం ఈశానుకథనం నిరోధం ముక్తి ఆశ్రయం. సర్గ విసర్గ స్థానం పోషణం ఊతి మన్వంతరం ఈశానుకథనం నిరోధం ముక్తి ఆశ్రయం. దశ లక్షణాలు. ఈ దశ లక్షణాలు కూడా భాగవత లక్షణాలు. ఏమిటి ఇందులో? వీటి అర్థం ఏమిటి? సర్గ, సృష్టి చేయాలని సంకల్పించాడు బ్రహ్మదేవుడు, అది సర్గ. విసర్గ, విశేషమైన సృష్టి చేశాడు. మూడోది స్థానం, దాన్ని రక్షించాడు. రక్షించే స్థితి ఎవరికి ఉందండి? శ్రీ మహావిష్ణువుకు ఉంది. సృష్టి చేయడం వరకే బ్రహ్మదేవుడి యొక్క కర్తవ్యం. స్థితి రక్షణ చేసేవారు ఎవరుండి? శ్రీ మహావిష్ణువు. స్థానం, స్థితి, పోషణం అది కూడా ఆయనదే. తర్వాత ఊతి. ఊతి అంటే అహంకార మమకార పరిత్యాగం. మన్వంతరం, మనకు 14 మనువులు ఉన్నారు. స్వయంభవ మనువు దగ్గర నుంచి వరుసగా 14 మంది మనువులు ఉన్నారు. అందులో ప్రస్తుతం మనం వైవస్వత మనువు యొక్క పరిపాలనా కాలంలో ఉన్నాం. ఒక మనువు యొక్క పరిపాలనా కాలం 71 మహాయుగాలు. మహాయుగం అంటే ఏంటండి? కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. 4 యుగాలు కలిపి ఒక మహాయుగ ప్రమాణం అవుతుంది. కలియుగం 4,32,000 సంవత్సరాలు. దీనికి రెట్టింపు అంటే 8,64,000 సంవత్సరాలు ద్వాపరయుగం. దానికి ఇంకొక 4,32,000 కలిపితే త్రేతాయుగ ప్రమాణం. దానికి ఇంకో 4,32,000 సంవత్సరాలు కలిపితే కృతయుగ ప్రమాణం. ఈ 4 ప్రమాణాలని కలిపితే అప్పుడు ఏమవుతుంది? 43,20,000 సంవత్సరాలు ఒక మహాయుగం. 4 లక్షల సముదాయాన్ని మహాయుగం అంటారు. దాని ప్రమాణం ఏంటండి? 43,20,000 సంవత్సరాలు. ఇలాంటివి 71 మహాయుగాలు ఒక మన్వంతరం, అంటే మనువు యొక్క పరిపాలనా కాలం. అలాంటి మనువులు ఎంతమంది ఉన్నారు? 14 మంది ఉన్నారు. మొదటి మనువు ఎవరు? స్వయంభవ మనువు. బ్రహ్మ సంకల్పంతో ఆవిర్భవించాడు, స్వయంగా ఆవిర్భవించాడు కనుక స్వయంభవ మనువు. ఆయన భార్య శతరూప. వారికి 2 కుమారుడు, ప్రియంవదుడు, ఉత్తానపాదుడు. 3 కుమార్తెలు, ఆకూతి,
సంహూతి, దేవహూతి, 2 కుమారులు, 3 కుమార్తెలు. ఇంకా ఆ వంశం అసలు మొత్తం చరాచర జీవులు ఏర్పడడానికి కారణం స్వయంభూమనువే. ఇదంతా కూడా మన్వంతరంలో వస్తుంది. తర్వాత ఈశ అను కథనం. ఈశ అను కథనం. ఈశ అంటే ఎవరండి? అధిపతి. అందరికీ అధిపతి ఎవరు? నిరాకార పరబ్రహ్మ. ఆయనే చతుర్భుజ విష్ణువుగా మనకు దర్శనమిస్తుంటారు. ఆయన యొక్క విశేషమైన తత్వం, ఆయన యొక్క కథలు, భగవత్కథలు, అదే భాగవతం. భగవత్కథలే భాగవతం. అది ఈశాను కథనం. తర్వాత నిరోధం. నిరోధం అంటే ఏమిటి? అరిషడ్ వర్గాన్ని మనలో ప్రవేశించకుండా ఆపగలగటం. ఆ తర్వాత ముక్తి. ఎప్పుడైతే అరిషడ్ వర్గాన్ని ఆపేశామో మనలో చేరకుండా, ఏమిటి అరిషడ్ వర్గం? 6 అంతఃశత్రువులు: కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఇవి చేరితే వాడికి ముక్తి ఉండదు. పునర్విజననం, పునర్విమరణం. అంటే వాటిని తొలగించి అవి రాకుండా చేసుకోవడమే కదా నిరోధం. నిరోధం చేయడం వల్ల, వాటిని నిరోధం చేయడం వల్ల ముక్తి లభిస్తుంది, మోక్షమే. ఆసురి గుణాలు ఎప్పుడైతే మనలోంచి వెళ్ళిపోతాయో దైవీ గుణాలు వస్తాయి. ఒక పాత్రలో కలుషితమైన నీరుంది. ఆ కలుషితమైన నీరు పోవాలి. స్వచ్ఛమైన నీరు దాంట్లో పోస్తే మనం తాగడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం? కలుషితమైన జలం ఉన్న పాత్రను ఆ కలుషితాన్ని పారబోసేసి దాన్ని శుభ్రంగా కడుగుతాం. దాంట్లో స్వచ్ఛమైన ఉదకం పోస్తాం. అది మనకు తాగడానికి వీలుగా ఉంటుంది, పానీయంగా ఉంటుంది. పాతుం యోగ్యం పానీయం. అలాగే మన మనస్సులో ఉన్నటువంటి అంతఃశత్రువులు 6 కూడా ఎప్పుడైతే వెళ్ళిపోతాయో అప్పుడు దైవీ గుణాలు ఏర్పడతాయి. సత్యం, ధర్మం, శాంతి, అహింస, సహనం. సత్యం, ధర్మం, శాంతి. సత్యం, ధర్మం, శాంతి. ప్రేమ, అహింస, సహనం. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, సహనం, అలాగే శాంతి. ఈ 6 గుణాలు దైవీ లక్షణాలు. ఈ 6 గుణాలు ఏర్పడతాయి. అప్పుడు మనం భగవంతుడిని చేరచ్చు. అది ముక్తి. ఇలాంటి ముక్తి మనకు కలగడానికి ఏం కావాలి? ఆశ్రయం కావాలి. ఆశ్రయం కావాలి. ఏమిటి ఆశ్రయం? ఎలా వస్తుంది? ఆశ్రయానికి ఒక విశేషమైన శ్లోకం ఉంది. శంకర భగవత్పాదులు వారు అందించారు మనకు. వివేక చూడామణిలో దుర్లభం త్రయమేవైతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ. దుర్లభం త్రయమేవైతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ. దైవానుగ్రహం పొందడానికి 3 సాధనాలు ఉన్నాయి. వాటిని పొందడం కష్టం. దుర్లభం త్రయమేవైతత్. ఈ 3ని పొందడం దుర్లభం. ఏమిటవి? దైవానుగ్రహ హేతుకం. దైవానుగ్రహానికి కారణాలు అవే. ఏమిటా 3? మనుష్యత్వం, మనిషిగా పుట్టడం. ముముక్షుత్వం, మోక్షం కావాలనే కోరిక మనసులో ఏర్పడటం. మహాపురుష సంశ్రయ. ఆ మోక్షాన్ని పొందడానికి ఒక గురువును ఆశ్రయించాలి, సద్గురువును ఆశ్రయించాలి. ఆ సద్గురువు మనకు మోక్షాన్ని పొందే విధానం చెప్తారు. ఇక్కడ పరీక్షిత్ మహారాజుకు సద్గురు ఎవరండి? శుకపరబ్రహ్మ. అదే ఇక్కడ ఆశ్రయ అని చెప్పారు. అదే సంశ్రయ, మహాపురుష సంశ్రయ. ఇంకా ఎవరిక్కడ మహాపురుషుడు చెప్పారు? నారాయణ ఏవ మహాసంశయ ఆశ్రయ తాస్వవత్సీత్ స్వసృష్టాసు సహస్ర పరివత్సరాన్ తేన నారాయణో నామ యదాప పురుషోద్భవా. ద్రవ్యం కర్మ చ కాలశ్చ స్వభావో జీవ ఏవ చ యదనుగ్రహతః సంతి న సంతి యదుపేక్షయా. విరాట్ పురుషుడు సాకారుడై శంఖచక్ర గదా పద్మధారి అయి జలాల్లో ఉండిపోయాడు. సాగరంలో అంతర్భాగంలో ఉండిపోయాడు.
నారం అంటే నీరు. నారం అంటే రెండు అర్థాలు ఉన్నాయి. జ్ఞానము, నీరు. ఏది చెప్పినా విశేషమైన అర్థమే. నారం అయనం యస్య సహ. నారం అయనం యస్య సహ. జ్ఞానము స్థానముగా కలవాడు నారాయణ. నారం అయనం యస్య సహ. నీరు నివాసముగా కలవాడు, ఆయన బట్టి నివాసము స్థానం కలవాడు నారాయణ. అటువంటి నారాయణుడు కొన్ని విశేషంగా 1000 సంవత్సరాల పాటు ఉన్నట్ట జలాల్లో. 1000 సంవత్సరాలు అంటే మన కాలమానం వేరు, దేవతల కాలమానం వేరు. అలా ఆయన అలా ఉండి యోగనిద్రలో ఉండిపోయాడు. ఆ యోగనిద్రలో ఉన్నప్పుడే ఆయనలోంచి వివిధ రూపాలు వచ్చేసాయి. ఆయన సంకల్పం చేశారు, ఏకోహం బహుశ్యాం అనుకున్నారట. అప్పుడు ఆయనలో ఒక మాయాశక్తి ఏర్పడి ఆ మాయాశక్తి రకరకాల రూపాలను ఆవిర్భింపజేసింది. వాళ్ళే సృష్టికర్త, స్థితికర్త, లయకర్త. తర్వాత విరాట్ పురుషుడు యొక్క సంకల్పాన్ని అనుసరించి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతఃకరణ చతుష్టయం, పంచభూతాలు ఏర్పడ్డాయి. ఇంకా ప్రజాపతులు, దేవతలు, ఋషులు, సిద్ధులు, సాధ్యులు, చారణులు, గంధర్వులు, విద్యాధరులు, అసురులు, యక్షులు, కిన్నరులు, అప్సరస్సులు, నాగులు, సర్పములు, కింపురుషులు, ఉరగులు, సప్తమాతృకలు, రాక్షసులు, ఇవన్నీ కూడా క్రమంగా ఏర్పడ్డాయి. తర్వాత గ్రహాలు, నక్షత్రాలు అన్నీ కూడా ఆయన సంకల్పంతో అన్నీ ఏర్పడ్డాయి. ఈ విధంగా భగవత్ సంకల్పంతోనే, భగవంతుడు విలాసాలతోనే, ఆయన యొక్క విశేషమైన మాయాతత్వంతోనే అన్నీ ఏర్పడ్డాయి. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం 2వ స్కంధే 10మోధ్యాయः. ఇది 2వ స్కంధः సమాప్తः.